నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు నన్ను బాగా కష్టపెడుతోంది అని బాధపడుతున్నాడు. నాకు ప్రేమని పంచాల్సిన ఆమె మరొకరికి ప్రేమను పంచుతోంది అని బాధపడుతున్నాడు. నా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అని వేడుకుంటున్నాడు. నేను ఒక స్టోర్లో సూపర్వైజర్గా వర్క్ చేసేవాడిని. తనతో నాకు పరిచయం ఏర్పడి మేము ఇష్టపడి ఒక 6 months తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఒక 1 year లోపు 1 yearకి మాకు ఒక పాప పుట్టిందండి. పాప క్యారింగ్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు నాకు తర్వాత తెలిసింది. మీది సెకండ్ మ్యారేజ్? సెకండ్ మ్యారేజ్ తనతో. మీది లవ్ మ్యారేజే కదా? అవును. మరి ఆ ఫస్ట్ మ్యారేజ్ పంచాయతీ ఏంటి? అది నాకు తెలియదు. ఆయన చెప్పలేదా? అది నాకు చెప్పలేదు. నేను ఆ విషయం గురించి నాకు ఎప్పుడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య త్రూ నాకు తెలిసింది. అలానే సెకండ్ ల్యాండ్ కొందామని నేను ఒక ఆలోచన వచ్చింది. కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, సెకండ్ ల్యాండ్ కొందామని అనుకొని కొంత అమౌంట్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నాను. అదే టైంలో అది కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని గొడవ పెట్టింది. చేశారా? చేశాను, అది కూడా చేసేసాను. అడిగితే పెట్టేస్తావా? ఇక ఫ్యామిలీ తను అడిగింది, నమ్మకం ఉంది, ఎందుకులే ఇక నా భార్యనే కదా అని చెప్పేసి నేను నమ్మకం కొద్ది అది కూడా తన పేరు మీదనే చేయించాను. అప్పటికి కూడా ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలే? నేను అడగలేదు, అది కూడా అడగలేదు సార్. అంటే మా వాళ్ళని వదిలేసుకొని తర్వాత ఒప్పించుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకు గొడవపడి నా జీవితాన్ని పాడు చేసుకోవడం. అంత ముందు పెళ్ళయింది చిన్న విషయమే? చిన్న విషయం. నీ లైఫ్ రిస్క్ లో ఉందిగా. ఎక్కువ అడిగి గొడవపడే దానికంటే ఆ విషయాన్ని వదిలేసి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని నా సేఫ్టీ కూడా ఉండాలనుకోవాలిగా. అప్పటికే నువ్వు కనీసం రెండో ప్రాపర్టీ అయినా సేవ్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ ఫస్ట్ హస్బెండ్ వదిలేసాడా, చనిపోయాడా, వెళ్ళిపోయాడా, అట్లీస్ట్ అదన్నా తెలుసుకోవాలిగా. నీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి కదా, ఇంకోటి ఏదన్నా జరుగుంటే. అది తెలుసుకోలేదు సార్. చాలా పెద్ద విషయం తెలిసింది. ఎవరు నిన్ను దయదలిచి ఎవరో ఒకరు చెప్పారు, దానికి కొద్దిగా తవ్వాలిగా. అంత ముందు లవర్ ఉన్నాడంటే ఓకే, పోన్లే నన్నే చేసుకుంది అనుకో. చెప్పి హస్బెండే ఉన్నాడు అక్కడ. నాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే మా తమ్ముడు చాలా దుర్మార్గుడు. ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తో ఇట్లనే టార్చర్ చేసి ఇది డైవర్స్ తీసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ ఇది. ఈమెతో కూడా సరిగ్గా లేడు. ఇట్లనే బయట చిన్న చిన్న అఫేర్లు పెట్టుకునేవాడు. ఆ మధ్యలో గొడవలు అయితే నేనే సర్ది చెప్పానని వాళ్ళ బ్రదర్ రీసెంట్లీ నాకు చెప్పాడు. తన వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి మా మిసెస్ నాకు డైవర్స్ ఇచ్చేసి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటానని ఫిక్స్ అయ్యారట. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. నీ భార్య ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలేదు, అందులో మొగుడున్నాడో లేదో తెలియదు, డైవర్సా చనిపోయాడో అనేది తెలీదు. 9 ఏళ్ళ నుంచి ఫిజికల్ రిలేషన్ లేకపోతే అడగడు. అట్లా నిద్ర కూడా పట్టకపోయే సార్. ఒక్కోసారి పాప గుర్తొచ్చి ఇప్పటికి పాపను చిన్నప్పుడు నేనే ఎక్కువ చూసుకునేవాడిని. ఆవిడ ఎందుకు గట్టిగా అరుస్తుంది, ఆవిడ ఎందుకు ఆ సర్జరీ చేయించుకుంది, బుజ్జి కన్నా బంగారం అని చెప్పి అవతలోడు ఎందుకు మెసేజ్ పెట్టాడు. బేసిక్ నాలెడ్జ్ అండ్ నీడ్ టు నో. నీ హక్కు, నీ భార్య ఏం మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది అని తెలుసుకునేటటువంటి హక్కు ఒక మగాడిగా నీకు ఉంటుంది, ఒక భర్తగా నీకు ఉంటుంది. అది తెలుసుకోనప్పుడు ఇంట్లో వాళ్ళని కాదనుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. ఆవిడ గురించి ఒక క్యారెక్టర్ తెలిసిన అమ్మాయికి ఆల్రెడీ ఒక పెళ్ళి అయిందని. సహజంగా ఒక మగాడు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద పెద్ద గొడవే చేస్తాడు. నువ్వు తెలుసుకోవడానికి కూడా రెడీ అవ్వాలి, అడగడానికి రెడీ అవ్వాలి. అలా ఇలా ఒక నిప్పుని ఇట్లా పెట్టుకుని ఎంతకాలం దాచుకోగలవు? శరీరం కాలిపోతుంది ఇక్కడ. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కూర్చోండి.
సార్ మేడం ఒక సమస్యతో రావడం జరిగింది, ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఇక్కడనే హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఓకే. నాకు వచ్చేసి నేను హైదరాబాద్ 2014లో వచ్చాను. నేను ఒక స్టోర్లో సూపర్వైజర్గా వర్క్ చేసేవాడిని. అదే స్టోర్లో మా మిస్సెస్ వచ్చేసి ఒక బ్రాండ్కి ప్రమోటర్గా వర్క్ చేసేది. ఓకే. తను వచ్చేసి మేము అదే స్టోర్లో కంటిన్యూ అవ్వడం వల్ల తనతో నాకు పరిచయం ఏర్పడి మేము ఇష్టపడి ఒక 6 months తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఏ ఇయర్లో జరిగింది సార్ ఇది? అది వచ్చేసి మాకు 2016లో జరిగింది. 2016 February 14th రోజు జరిగింది. యాక్చువల్లీ మ్యారేజ్ ఏంటంటే మా పేరెంట్స్కి ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి తను ఒప్పించుకొని వచ్చింది. నేను మా ఇంట్లో చెప్పాను, బట్ వద్దన్నారు. వాళ్ళు వచ్చేసి మా మిస్సెస్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర అండి. అది వచ్చేసి మా పేరెంట్స్ ఏమన్నారంటే వాళ్ళు ఎక్కడో ఆంధ్ర కదా, మనకు అంత పరిచయం ఉండదు, బట్ మన సైడ్ అయితే మనం చేసుకోవచ్చు అని చెప్పారు. నేను వచ్చేసి ఇష్టపడ్డాను, నాకు నచ్చింది అని చెప్పేసి ట్రై చేశాను ఇంట్లో. బట్ మా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి నేను బయటకు వచ్చేసి తనను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది 2016 February 14th రోజు. వాళ్ళు ఉన్నారా మ్యారేజ్ అప్పుడు? మ్యారేజ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు, అల్లుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year లోపు 1 yearకి మాకు ఒక పాప పుట్టిందండి. పాప క్యారింగ్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు నాకు తర్వాత తెలిసింది. మీది సెకండ్ మ్యారేజ్? సెకండ్ మ్యారేజ్ తనతో. యాక్చువల్లీ అది కూడా మీకు ఎలా తెలిసింది? వాళ్ళ మామయ్య ద్వారా తెలిసింది. మేము అలా ఊరికి వెళ్ళాం. పెళ్ళి అయినా 7 months తర్వాత తెలిసింది. అప్పటికి ప్రెగ్నెన్సీ ఉంది. మీది లవ్ మ్యారేజే కదా? మరి ఆ ఫస్ట్ మ్యారేజ్ పంచాయతీ ఏంటి? అది నాకు తెలియదు. చెప్పలేదా? అది నాకు చెప్పలేదు. నేను ఆ విషయం గురించి నాకు ఎప్పుడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య త్రూ నాకు తెలిసింది. తెలిసినప్పుడు ఇట్లా నార్మల్గా అడిగాను. అడిగితే అది ఏం లేదు, అది అయిపోయింది, గొడవలు ఉండే, అది అయిపోయింది అని చెప్పింది. మీ లవ్ ఎన్ని ఇయర్స్ అండి? 6 months మేడం. 6 monthsకి లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావా? ఏం తెలుస్తుంది ఆ పిల్ల గురించి? ఓకే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నాకు ఇష్టపడి నేను చేసుకున్నాను. ఆ తర్వాత మాకు ఒక 2017 February 23కి పాప పుట్టింది. పాపను మేము వచ్చేసి ఈఎస్ఐలో హాస్పిటల్లో దాని క్యారింగ్ అవన్నీ చేసుకున్నాం. యాక్చువల్లీ వచ్చేసి మా రీటైల్ కాబట్టి మాకు ఈఎస్ఐ త్రూ వచ్చేసి మేము అది క్యారింగ్ అనేది దాంట్లో చేయించాను. అప్పుడు ఏంటంటే తన పేరెంట్స్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి సపోర్ట్ లేదు తనకు. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి నార్మల్ చిన్న లేబర్ ఎంప్లాయ్ చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇళ్ళల్లో పని చేసుకుంటుంది. వాళ్ళ మమ్మీ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అండ్ తనకు హెల్ప్ఫుల్గా ఉండేది క్యారింగ్ టైంలో. తనకు డెలివరీ అయిన నెక్స్ట్ 5 days తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తెచ్చిన తర్వాత సంథింగ్ వాళ్ళ ఫాదర్తో వాళ్ళ సిస్టర్తో గొడవలు అయ్యేసరికి తను ఒకరోజు సడన్గా కాల్ చేసి నన్ను ఇంట్లో సరిగ్గా చూడట్లేదు, నాకు ఫుడ్ పెట్టట్లేదు అంటే నేను ఇమీడియట్లీ ఏం చేశాను, వద్దామని నేను చూసేసుకుంటా అని చెప్పేసి నేనే తీసుకొచ్చేసుకున్నాను పాపను. తనకి ఇంకా కుట్లు కూడా తగ్గలేదు మేడం. అలాంటి తను మా వైఫ్ను పాపను తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచేసుకుని. డెలివరీ అయిన ఎన్ని రోజులకి? డెలివరీ అయిన 3 monthsకే. 3 months కుట్లు చల్లారలేదా? లేదు, అదేంటి పాప వచ్చేసి హెవీ వెయిట్ అంటే 3.5 kgs పుట్టింది. బట్ స్టిచెస్ వచ్చేసి ఇంకా అప్పటికి తగ్గలేదు. తగ్గకపోయేసరికి కొంచెం లైట్గా ఉండే. ఇక ఇంటి నేనే తెచ్చేసుకొని ఇంట్లో పనులన్నీ నేనే చూసుకునేవాడిని. తనకి ఏంటంటే ఇంకా బాలింత కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది అవుతుందని చల్లీల కాడికి పోనీయకుండా ఇంట్లో. అప్పటికైనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అప్పటికి మా డాడీ వాళ్ళు వచ్చారు. తను డెలివరీ అయిన తర్వాత మా డాడీ వచ్చింది, మా మమ్మీ వచ్చింది, చూసాను. అప్పుడు ఒప్పుకున్నారు. పాప పుట్టిన తర్వాత ఒప్పుకున్నారు. 1 year తర్వాత వచ్చేసి పాపకు 1 year బర్త్డే కూడా మా డాడీ పిలిపించి మరీ చేశాడు. యాక్చువల్లీ తను వద్దన్నది. మా మిస్సెస్ ఏమన్నా అంటే వద్దు, అక్కడ వద్దు, మనం ఇక్కడనే చేసుకుంటాం. లేదు, మా డాడీ చేద్దామన్నాడు. మ్యారేజ్ కూడా ఏం చేయలేదు, రిసెప్షన్ కూడా ఏం చేయలేదు, అట్లీస్ట్ ఇదన్నా పెద్ద చేద్దామని చెప్పి మా డాడీ వాళ్ళు ఒప్పించారు. మా డాడీ మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఒప్పించి తీసుకెళ్ళి అక్కడ బర్త్డే మంచిగా చేసుకున్నాం. బట్ ఆ బర్త్డే టైంలో వీళ్ళ మదర్ కూడా రాలేదు. ఏం ఉద్దేశం ఉందో ఏమో, వీళ్ళ మదర్ అయితే బర్త్డేకి రాలేదు. తర్వాత కొన్ని రోజులు జరిగిపోయింది. ఇట్లా చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేది. ఏంటంటే నేను ఆ ఫస్ట్ మ్యారేజ్ గురించి అటెంప్ట్ చేయలేదు, వదిలేసాను. ఎందుకంటే మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ లీడ్గా చేస్తున్నాం, పాపని సంతోషంగా ఉన్నాం. ఇదే టైంలో నాకు చిన్న డబ్బులు జమ చేసుకుంటూ ఒక ల్యాండ్ కొన్నాను. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఫస్ట్ ల్యాండ్ కాబట్టి చిన్న ఫ్యామిలీ అని చేయించాను. అలాగే ఇంకా నాకు మంచి ల్యాండ్ మంచిగానే ఉంది, పాపను బాగా చూసుకుంటుంది,
అత్తగారు మామగారితో బానే ఉంటది, అప్పటికి మా పేరెంట్స్ రాకపోయేవాళ్ళు సార్. మా పేరెంట్స్ ఇంకా అప్పటికి రాకపోయేవాళ్ళు. అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అయితే మాట్లాడేది, బట్ రాలేదు. ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి వెళ్దామన్నా కానీ వద్దు అక్కడికి ఎందుకు అని చెప్పేది. సరే అది ఓకేలేండి, వాళ్ళంటే అది ఉంది, కానీ మామూలుగా ఇంట్లో పరిస్థితులన్నీ బాగానే చూసుకునేది. అంటే చూసుకునేది. ఇక ఎప్పుడెప్పుడు చిన్న చిన్న జరిగేది అంత బాగానే ఉండేది. అలానే సెకండ్ ల్యాండ్ కొందామని నేను ఒక ఆలోచన వచ్చింది. కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, సెకండ్ ల్యాండ్ కొందామని అనుకున్నాను. అనుకొని కొంత అమౌంట్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నాను. అదే టైంలో అది కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని గొడవ పెట్టింది. చేశారా? చేశాను, అది కూడా చేసేసాను. ఏమేమి చేశారు అప్పటికి? ఇదొకటి, ఇంకొకటి దానికంటే ఒకటి వచ్చేసి 100 square acres లో ఒకటి ల్యాండ్ చేశాను, అదొక ప్లాట్. ఇంకొకటి వచ్చేసి ఒక 3 months గ్యాప్ లోనే ఇంకొకటి 142 square acres లో ఇంకొక ల్యాండ్ తీసుకున్నాను. 2 ప్లాట్స్ ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో రెండు అమ్మాయి పేరునే. రెండు అమ్మాయి పేరు మీద. ఫస్ట్ తన పేరు మీద నా ఇష్టపూర్వకంగా చేయించాను. సెకండ్ వచ్చి తనే అవును, చేయించి ఒకటి ఆవిడ పేరు మీద ఉంది, ఇంకోటి నీ పేరు మీద పెట్టుకోవచ్చుగా. అడిగితే పెట్టేస్తావా? ఫ్యామిలీ తను అడిగింది, నమ్మకం ఉంది, ఎందుకులే ఇక నా భార్యనే కదా అని చెప్పేసి నేను నమ్మకం కొద్ది అది కూడా తన పేరు మీదనే చేయించాను. ఇది కూడా ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలే? నేను అడగలేదు, అది కూడా అడగలేదు సార్. నేను ఆ విషయం మళ్ళీ ఆ విషయం తీస్తే మా మధ్యలో గొడవలు అవ్వడం, దానివల్ల మా జీవితం లైఫ్ అనేది స్పాయిల్ అయిపోవడం. మేడం ఒకటి ఏంటంటే, నేను ఇష్టపడ్డాను, లవ్ చేసుకున్నాను, అందరినీ అంటే మా వాళ్ళని వదిలేసుకొని తర్వాత ఒప్పించుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకు గొడవపడి నా జీవితాన్ని పాడు చేసుకోవడం. అంత ముందు పెళ్ళయింది చిన్న విషయమే? చిన్న విషయం. నీ లైఫ్ రిస్క్ లో ఉందిగా. అడిగితే అసలు నువ్వు అడగకుండానే గొడవలు అవుతాయని ఎలా అనుకుంటున్నావు? అడగాలి కదా. ఎక్కువ అడిగి గొడవపడే దానికంటే ఆ విషయాన్ని వదిలేసి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని నా సేఫ్టీ కూడా ఉండాలనుకోవాలిగా. అప్పటికే నువ్వు కనీసం రెండో ప్రాపర్టీ అయినా సేవ్ చేసుకోవాలి కదా. నాకు అంత ఆలోచన లేదు. ఇక అప్పటికి తను చేసే నా పేరు మీద చేసే అంటే ఇక నేను అట్లీస్ట్ ఫస్ట్ హస్బెండ్ వదిలేసాడా, చనిపోయాడా, వెళ్ళిపోయాడా, అట్లీస్ట్ అదన్నా తెలుసుకోవాలిగా. నీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి కదా, ఇంకోటి ఏదన్నా జరుగుంటే. అది తెలుసుకోలేదు సార్. మీరు పెళ్లిని కాపాడాలన్న ఉద్దేశంతో అసలు బ్యాక్గ్రౌండ్ అంతా కప్పేశారు. చాలా పెద్ద విషయం తెలిసింది. ఎవరు నిన్ను దయదలిచి ఎవరో ఒకరు చెప్పారు, దానికి కొద్దిగా తవ్వాలిగా. అంత ముందు లవర్ ఉన్నాడంటే ఓకే, పోన్లే నన్నే చేసుకుంది అనుకో, చెప్పి హస్బెండే ఉన్నాడు అక్కడ, ఓకే. విడాకులు అయిందని ఏమన్నా చెప్పారా? పెళ్లి వరకు అయ్యిందన్న. పెళ్లి వరకు అయింది. చెప్పిన వాళ్ళన్నా కొద్ది వివరంగా అడగాలి కదా. అది నేను వాళ్ళ చుట్టాల తరపు నుంచి నేను ఎక్కువ అడగలేకపోయాను. అడిగితే దానివల్ల వాళ్ళు ఏమైనా ఇష్యూ చేస్తారు. నీ అభద్రత ఏందా బాబు, ఇంత ఇన్సెక్యూరిటీ? సరే, నిజమేనా ఇదంతా? నిజమే మేడం. ఎందుకంటే ఇప్పుడు అడిగాను అనుకోండి, మీ అల్లుడు ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకి చెప్పి, మా అత్తయ్య వాళ్ళు మా ఇప్పుడు ఉన్న జీవితాన్ని పాప ఉన్నది, పాపతోని హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాను. తర్వాత మేము జాబ్ ఇట్లానే ఉండా. కరోనా టైంలో మాకు జాబ్స్ వచ్చేసి పోయాయి. అంటే కంపెనీ వాళ్ళు సాలరీస్ తక్కువ ఇస్తాము, మీ ఇష్టం ఉంటే ఉండండి అంటే, లేదు మాకు అంత తక్కువ అయితే మేము ఉండలేము, నాకు ఆల్రెడీ లోన్స్ కూడా ఉన్నాయి, నేను కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసిన ఒక బ్రదర్ త్రూ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు సేల్స్ చేస్తే వాళ్ళకు ఎంప్లాయీ లాగా నేను వర్క్ చేసి, నేను మా మిస్సెస్ ఇద్దరం వర్క్ చేసాము. చేస్తూ మాకు కొంత డబ్బులు వచ్చాయి, పర్లేదు సంతోషంగానే ఉన్నాం. కారు కొనుక్కుందామని చెప్పేసి అంటే వచ్చిన డబ్బులతోని కారు కొన్నాను, చిన్నగా ఒక i10 కారు సెకండ్ హ్యాండ్లో కొన్నాను. ఆ కార్లోనే మేము అమ్మాయి పేరునే రిజిస్ట్రేషన్. అది లేదు సార్, అది నా పేరు మీద చేయించాను. అదే తనకు అప్పటికి డ్రైవింగ్ రాదు, నేను డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళేవాడిని కాబట్టి నేను ఎక్కువ నేనే తిరగడం కాబట్టి కార్ అనేది అది సెకండ్ హ్యాండ్ కాబట్టి నేను నా పేరు మీద చేయించుకున్నాను. అది మేము జాబ్కి వెళ్ళడం, దాంట్లోనే కస్టమర్స్ని తీసుకురావడం అలా చేస్తూ ఉండేవాళ్ళం. ఈ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొన్ని ఈ మధ్య ప్రీ లాంచ్ అనేది, అదే టైంలో ప్రీ లాంచ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. నాకేంటంటే వాటి మీద అంత అవగాహన లేదు ప్రీ లాంచ్ మీద. తర్వాత నేను ఒకరిని అడిగి తెలుసుకుంటే ప్రీ లాంచ్ అంటే ఇలా రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉండవు, తక్కువ ఖర్చుతో కడతారు. అదేంటంటే పర్మిషన్స్ ఉండవు అని చెప్పారు. దానివల్ల కొన్ని గొడవలు కూడా జరిగినాయని చెప్పారు. చెప్పేసరికి నాకు భయం వేసి వాటి జోలికి నేను వెళ్ళలేదు. మా మిస్సెస్ చేద్దామని చెప్పింది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను, నీకు కావాలంటే నేను డిజిటల్ వర్క్ నాకు వచ్చు కాబట్టి నేను చేసిస్తాను, డిజిటల్గా నేను వర్క్ చేస్తాను, హెల్ప్ చేస్తాను చెప్పాను. నేను చేస్తానని తను చెప్పింది. చాలా జాగ్రత్త చేయి, నువ్వు చేస్తే కంపెనీతోనే చేయి, అలా చేస్తే చివరికి మన మీదకే వస్తుంది. ఎవరైనా కస్టమర్లు వచ్చి మనల్ని అంటే మన మీద కేసులు పెట్టినా కానీ మనకు ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి నేను అలా తనకు అన్ని విధాలుగా నచ్చజెప్పి నేను మిగతా వర్క్ చేసుకునేవాడిని. అదే టైంలో నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయేసరికి మళ్ళీ నాకు వేరే కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. మంచి నేను ఇంతకుముందు చేసిన కంపెనీ వాళ్ళే వేరే ఆపర్చునిటీ ఇస్తే నేను దానిలోకి వెళ్ళిపోయాను.
మా మిస్సెస్ దాంట్లోనే రియల్ ఎస్టేట్లోనే కంటిన్యూ అవ్వకుండా అందులోనే ఒక అతను పరిచయం అయ్యాడు ఎవరు మీ మిస్సెస్కి? మా మిస్సెస్కి. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? ఇది వచ్చేసి 2024లో మేడం. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్. Last year. వ్యక్తి ఎవరు అక్కడ కొలీగా? కోలీగ్ సార్, అంటే అతను ఒక కంపెనీలో అంటే ఇక్కడ దాకా మీ ఇద్దరు బానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అక్కడ ఎంటర్ అయ్యే వరకు ఇంటర్వ్యూ వరకు బాగానే ఉన్నాం. 2024కి ముందే మేడం, 23 అనుకోండి. అదే టైంలో ఇప్పుడు దాకా ఇంకేమైనా ప్రాపర్టీలు కొన్నారా? ఈ రెండేనా? అవి 2 ప్రాపర్టీలు కొన్నాం స్టార్టింగ్ లో అంత ఫాస్ట్ గా కొన్ని తర్వాత ఎందుకు కొనలేకపోయావు? మేడం. ఆ తర్వాత వచ్చేసి డబ్బులు అనేది చాలా తక్కువ, రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ వచ్చేటి ఇద్దరు సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని డబ్బులు కూడబెట్టుకున్నాను, ఒక 3.5 lakhs వరకు. తను ఏంటంటే ఎక్కువ ఖర్చులు చేసేది మా మిస్సెస్. ఖర్చులు చేసి ఒకసారి సడన్గా ఒక చోటు నుంచి ఒక 3.5 లక్షలు 4 లక్షలు వచ్చేది ఉంటే అది దాని గురించి నేను అడిగాను, వస్తాయి అని చెప్పింది. సడన్గా ఒక రోజు వచ్చేసాయట, 4 lakhs వరకు వచ్చాయట. నాకు తెలియకుండా ఏం చేసిందంటే మేడం, ఆ డబ్బులన్నీ తను సర్జరీ కోసం యూజ్ చేసింది. ఏం సర్జరీ? బ్రెస్ట్ సర్జరీ మేడం. ఎందుకు? అది నాకు తెలియదు. ఆ విషయం నాకు చెప్పకుండా సడన్గా డబ్బులు నేను అడిగాను, వస్తాయి ఇంకా రాలేదు. ఆ కంపెనీ నీకు తెలియకుండా సర్జరీకి వెళ్ళిందా? అది 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 కూడా నాకు ఏ రోజు సర్జరీ రేపు అనంగా చెప్పింది. నేను చెప్తే చాలా సీరియస్ అయ్యాను, చాలా సీరియస్. బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీయా? ఏమైనా ట్యూమర్ ఏమైనా ఉందా? ఏమైనా ట్యూమర్స్ ఏం లేవు సార్. ఎన్హాన్స్మెంట్, Enhancement. ప్లాస్టిక్ సర్జరీ. జస్ట్ గ్లాన్స్ అవి ఉంటాయి కదా సార్, అది ప్లాస్టిక్ సర్జరీ. అది నాకు కూడా చెప్పలేదు. చెప్పకుండా ఆ డబ్బులన్నీ దాన్ని ట్రాన్స్ఫర్ ఆవిడ చేసి మోడలింగ్ చేస్తుందా? మోడలింగ్ అని కాదు, బట్ షీ వాంటెడ్ టు లుక్ ప్రెటియర్ ఇన్ దట్ యాంగిల్ అంతే. కావచ్చు సార్, నాకు అది విషయం చెప్పలేదు. ఒకరోజు సడన్ గా మార్నింగ్ రేపు ఏదో సర్జరీ ఫిక్స్ అయిపోయింది. ఎంత 5 లక్షలు అవుతుంది కదా? 5 లక్షలు అదే 3.5 లక్షలు సార్. నాకు ఆ రోజు సర్జరీ రోజు చూపిస్తే నేను తిట్టాను, నీకు గోల్డ్ కొనుక్కోమని నేను డబ్బులు అవి గోల్డ్ కొనుక్కోమ్మా, ఆ డబ్బులతో గోల్డ్ కొనుక్కుంటే పాపకు యూజ్ అవుతుంది, నీకు యూజ్ అవుతుంది, అంతే తప్పించి నువ్వు పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టినావు అనుకో. మీ వైఫ్ కూడా వచ్చారా? రాలేదు మేడం. పిచ్చిగా ఖర్చులు పెట్టాం అనుకో, జీవితం మొత్తం ఇప్పటికే మనం కష్టాలలో ఉన్నాము. ఇప్పటికి లోన్ ఒక 5 లక్షల లోన్ ఉంది, అది కట్టాలన్న ఇబ్బంది. నెలకు వచ్చేసరికి ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే నాకే భయం వేస్తుంది. అలా కూడా చెప్పాను. అవన్నీ చెప్పినా కానీ వినకుండా సడన్గా లాస్ట్ టైంలో చెప్పేసి ఏడ్చి నేను కష్టపడి నేను ఇట్లా చేస్తా అనుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాలని ఏడ్చేసరికి నేను అప్పటికి ఒప్పుకోలేదు. డాక్టర్స్ కూడా సిగ్నేచర్స్ అయితే చేయమన్నారు మేడం. చేయమంటే నేను చెయ్యను అని చెప్తే ఆ డాక్టరును ప్లస్ మా మిస్సెస్ రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి డబ్బులు రావని చెప్పారు. అప్పటికి డబ్బులు రావు సార్, మీరు చేయించుకుంటే చేయించుకోవాలి అంతే చెప్పానంటే ఓకే అని చెప్పేసి సిగ్నేచర్ చేశాను. వాళ్ళ మదర్ కూడా చెప్పలేదు మేడం. వాళ్ళ మదర్కి చెప్పకుండా జస్ట్ హెల్త్ బాగాలేదని చెప్పమన్నది. అది కూడా నేను ఆగాను, ఒక 1 week ఆగాను. ఆగేసి తనను ఇంటికి తీసుకొచ్చి ఎవ్రీథింగ్ మొత్తం నేనే మేడం. ప్రతిదీ సేమ్ డెలివరీ అయిన లేడీ ఎలా సేవలు చేయాలో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేనే చేశాను మేడం. సేవలు పాపని ఎవరు చూసారు? పాపని నేనే చూసుకున్నా. స్కూల్కి పంపి ట్రీట్మెంట్ ఎప్పుడు నడిచింది? అది మార్నింగ్ యాక్చువల్లీ 2017, 18, 19? 2024లో 2024 శివరాత్రికి ఒక 1 week ముందు, అది 1 week ముందు జరిగింది ఇది. ఎందుకంటే నాకు ఆ రోజు ఫెస్టివల్కు 1 week ముందు జరిగిందని నాకు అది గుర్తు. పాపను డైలీ స్కూల్కి పంపించడం, తనకు చూసుకోవడం. ఎంతకాలం ఈవిడికి సేవలు చేశారు? నెల 2 నెలల? 15 days మేడం. 15 days అంటే తను Wounds- క్యూర్ అయ్యే వరకు, ఊన్ సీల్ అయ్యేంత వరకు చేస్తావు అంతే కదా? అవును సార్. కుట్లు మానేంత వరకు ఎవ్రీథింగ్ మొత్తం నేనే చూసుకున్నాను, పాపకు తనకు. సరే 1 week కుట్లు మానానికి ముందు ఒక 1 week తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పిన, అత్తమ్మకి ఇట్లా చేసింది, నేను అప్పుడు ఏడ్చింది అంటే తను వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పుకుంది. ఏం చెప్పిందో ఏమో. నెక్స్ట్ డే నేను వాళ్ళని అడిగితే తను ఇష్టపడ్డాట, తను అందు గురించి చేయించుకున్నదట, చాలామంది చేయించుకుంటున్నారట. అట్లా ఒక్కతే పాప మీకు? ఒకటే పాప. అందరు బయట వాళ్ళు ఎవరెవరు చేయించుకుంటున్నారట, ఏమో ఇష్టపడ్డారట అని వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తుంది. వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తుంది. కట్లెట్లు మాట్లాడతారు, అత్తమ్మ డబ్బులు ఉంటే బంగారం కొనుక్కున్నా కానీ పాపకు వస్తాయి కదా, ఒకటే పాప, అట్లీస్ట్ డబ్బులు ఆలోచిస్తున్నావు. ఆవిడ ఎందుకు చేయించుకుందో నాకు అర్థం కాలే ఇప్పటికి. ఓకే, పాపకైనా వస్తాయి తనకైనా వస్తాయని అట్లా చెప్పినా నాకు అసలు ఇక అది చెప్పి నాకు విసుగొచ్చి నేను వదిలేసిన. ఇక తను ఏంటంటే ఈ అయిన తర్వాత ఇక తన దగ్గర ఇక ఊకే బయటకు, నేనేమో వేరే కంపెనీలో జాబ్కి వెళ్ళేవాడిని, తనేమో ఆఫీస్ అని చెప్పేసి తనతోని ఇక సైట్లకు అది ఇదని తిరగడం అలవాటు అయిపోయి తనతోనే షాపింగ్స్కు, డిన్నర్స్కు, వాటికి వీటికి అన్నిటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది.
ఈ విషయం నాకు తెలియక నేను నార్మల్గా డ్యూటీకి వెళ్తుంది కదా వస్తుంది కానీ అనుకున్నాను. యాక్చువల్లీ ఈ విషయం వాళ్ళ వైఫ్ కూడా తెలుసట. వాళ్ళ వైఫ్కు మ్యారీడ్, ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత తనకు డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అయింది. సెకండ్ మ్యారేజ్ అయ్యి 2 బాబులు, ఒక బాబు వచ్చేసి 10th క్లాసు, ఇంకో బాబు వచ్చేసి 7 years 8, 9 years ఉంటాయి, పెద్దవాడే. వాళ్ళ 2 పిల్లలు. అతని గురించి వాళ్ళ బ్రదర్ ఏమని నాకు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే, మా తమ్ముడు చాలా దుర్మార్గుడు, ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తో ఇట్లనే టార్చర్ చేసి ఇది డైవర్స్ తీసుకున్నాడు. సెకండ్ మ్యారేజ్ ఇది. ఈమెతో కూడా సరిగ్గా లేడు, ఇట్లనే బయట చిన్న చిన్న అఫేర్లు పెట్టుకునేవాడు. ఆ మధ్యలో గొడవలు అయితే నేనే సర్ది చెప్పానని వాళ్ళ బ్రదర్ రీసెంట్లీ నాకు చెప్పాడు. ఇట్లా తిరుగుతున్నాడు. నాకు అంత డౌట్ రాలేదు. నేను ప్రతిసారి చెప్పేవాడిని, చెప్పి నాకు విసుగు వచ్చేసి నేను ఏం చేశాను, మా పేరెంట్స్ని పిలిపించాను. ఒకసారి పిలిపించేసి ఇట్లా అమ్మ నాన్నని పిలిపించేసి ఇట్లా జరుగుతుంది, గొడవలు జరుగుతుంది, తింటలేదు, వాళ్ళ మమ్మీ వాళ్ళ సపోర్ట్ తనకే సపోర్ట్ ఇస్తుందని చెప్తే ఏం చేసింది, తను మా మిస్సెస్ వేరే వాళ్ళ రిలేటివ్స్ను చుట్టాలని తీసుకురావాలన్నా తీసుకురాకుండా తీసుకొచ్చేది. 2 times గొడవలు అయితే 2 times తనని తీసుకొచ్చి ప్రతి దానికి అతని సలహాలే. ఏమైంది, మేమేమో తప్పు పని ఏం చేయట్లేదు కదంటే, సార్ తప్పు పని చేస్తుండ్రా చేయట్లేదా నేను వచ్చి చూడట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు తను డ్యూటీకి వెళ్తుండ్రా జాబ్కి వెళ్తే జాబ్ పరంగానే రావాలి, మీరు బయట తిరగడము షాపింగ్స్కి వెళ్ళడం వీటికి బాగోదు. అంటే రియల్ ఎస్టేట్ ఏదైనా కానీ ఫస్ట్లో నాకు కూడా అనుభవం ఉంది సార్, నేను తెలుసు, నాకు కూడా రియల్ ఎస్టేట్ గురించి. నాకు ఇంతకుముందు నేను చేసిన బ్రదర్ ద్వారా నేను తెలుసుకున్నా, మీరు ఇట్లా తిరిగితే బాగోదు సార్ అని చెప్పేసి చెప్పిన. లేదు మేము అట్లా ఏం లేదు, మీకు ఏదో మైండ్ అనేది తప్పుగా ఆలోచిస్తారు మీరు అని నన్ను. మీ వైఫ్ మీరు కలిసే ఉన్నారా ఇప్పుడు లేదు మేడం. ఎంతకాలం నుంచి దూరంగా ఉన్నారు? నేను వచ్చేసి మా వైఫ్కు 8 months అవుతుంది. మీరు వెళ్ళిపోయారా ఆవిడ వెళ్ళిపోయింది? ఆవిడ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రెంటెడ్ హౌస్ లో నుంచి? లేదు మేడం, మీరు ఓన్ హౌస్ ఓన్ హౌస్ నాకు తెలియకుండా ఒక పని చేసి తను ఏది కూడా నాకు సస్పెన్స్గా చేసింది మేడం. ఈ సర్జరీ నుంచి ప్రతి ఒక్కటి సస్పెన్సే. ఆవిడ ఒక ఇల్లు కొనుక్కుంది. బా, తను ఒక ఇల్లు కొనుక్కుంది. ఇంకోటి నేను కారు కొన్నానని చెప్పాను కదా, తను ఏం చేసిందంటే, నేను నార్మల్ నా బైక్ మీద డ్యూటీకి వెళ్ళేవాడిని, తనకు కార్ డ్రైవింగ్ నేను నేర్పించాను. తను అలవాటు అయిపోయింది, కారుకు అలవాటు అయిపోయి ఏం చేసింది, కారు చిన్నగా అయిపోయింది, నాకు పెద్ద కారు కావాలంటే లేదు డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళి కొంటావు, ఇప్పుడు నేను లోన్ కట్టుకోవాలి, నువ్వు కారు కొనాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తాను అంటే నేను కట్టుకుంటా కారు లోన్ అని చెప్పింది. ఆవిడకి ఎంత శాలరీ వస్తుందో మీకు చెప్పలే, అది ఎంత ఇన్కమ్ వస్తుంది తెలియదు మేడం, తెలియదు. ఆవిడ సీక్రెట్ గా ఒక ఇల్లు కొనుక్కుంది, మీకు తెలియదు. అది రిజిస్ట్రేషన్ ముందు రోజు చెప్పింది నాకు. చెప్పిందిగా, రిజిస్ట్రేషన్ ముందు రోజు చెప్పింది, ఆపరేషన్ ముందు రోజే చెప్పింది, ఇది ముందు రోజు చెప్పింది. ఎన్ని రోజులు అయింది ఆవిడ ఫ్లాట్ కొని? తను ఆగస్టులో తీసుకుంది మేడం. ఎక్కడ కొన్నారు? ఆగస్టులో మల్లంపేటలో ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ షిఫ్ట్ అయిపోయి ఓన్ ఫ్లాట్ లో ఉంటున్నారు. ఫ్లాట్ లో ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయని డబ్బులు అని అడగలేదా మీరు? నేను అడిగాను, అడిగితే మేము పెద్దగా డీల్ చేసాము, పెద్దది ప్రాజెక్ట్ తీసుకున్నాము, ప్రాజెక్ట్లో కొంచెం లాభం వచ్చింది, దాని ద్వారా నేను ఒక 10 lakhs కట్టానని చెప్పింది. 10 lakhs కట్టానంటే మిగతా డబ్బులు ఎట్లా అడ్జస్ట్ చేస్తావు, ఇక్కడ నీ కార్ లోన్ ఉంది, కార్ లోన్ ఎలా క్లియర్ కొన్నారు? తను బ్రేజా తీసుకుంది మేడం, బ్రేజా తీసుకుంది. ఆ కార్ లోన్ కట్టాలన్నా చాలా కష్టము. నేను ఇచ్చిన నా పాత కార్ అమ్మేసాను, పాత కార్ అమ్మేసి 2,80,000 ఇచ్చాను. అలాగనే తను కొన్ని వర్క్ చేసినప్పుడు ఒక 1.5 lakh వరకు వచ్చాయి. ఆ డబ్బు రిజిస్ట్రేషన్ కి మీరు వెళ్ళలేదా? ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కి నన్ను చెప్పి తీసుకెళ్ళింది. వెళ్ళావు కదా, అప్పుడు నీకు తెలుసా లోన్ లో ఉంది ఫ్లాట్ అని? ఫ్లాట్ లోన్ లో అయితే ఉంది. అడిగాను, అది కూడా అడిగాను. డౌన్ పేమెంట్ ఎంత నాన్న? 10 lakhs కట్టానని చెప్పి. ఈఎంఐ ఎంత పడుతుంది? అది నాకు మిగతా అసలు ప్రాపర్టీ ఇంత ఒక అమౌంట్ సర్టెన్ అమౌంట్ తీసుకుంటున్నాను కూడా చెప్పలేదు. నేను చాలా ఆ ఇంట్లోకి డాక్యుమెంట్ రైటర్ని అడిగితే చెప్తారు కదా, మీరు అక్కడ దాకా రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ నాకు ఈ మొత్తం మా మిస్సెస్ ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు వాళ్ళే వెళ్ళి చూసారు, అంతా వాళ్ళే దాని గురించి మాట్లాడారు, నాకు దాని గురించి ఏమీ చెప్పలేదు. నీకేమీ చెప్పరయ్యా, నువ్వు వెళ్ళాలి కదా, అది మొగుడుగా నీ హక్కు కదా. ఏదో ఆవిడేదో కొనుక్కుంటుందంటే కనుక ఆవిడ మోసం చేస్తాడు, నేను వస్తానని పోవాలిగా. నువ్వు రాకేష్ వాళ్ళిద్దరే వెళ్ళారు, నేను అడగను, నాకు తెలియదు, మొదటి నుంచి ఇదే తొంతనిది, నేను అడగను, నేను తెలుసుకోను, అంత భయం ఏంటి? రిజిస్ట్రేషన్ రోజు అయితే తెలిసింది కదా. నేను తెలిసినాక అడిగాను, ఇన్ని డబ్బులు ఎక్కడి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కన్నా 10 lakhs అమౌంట్ కట్టాలి కాబట్టి నేను అడిగాను, ఇన్ని డబ్బులు ఎక్కడి అంటే మేము పెద్ద ప్రాజెక్ట్. అదే అది అయిపోయింది, ఆ డాక్యుమెంట్ చూసినా తెలుస్తుంది. డాక్యుమెంట్ రైటర్ని అడిగితే 10 lakhs డిపాజిట్ అంటే మిగతా పలానా బ్యాంక్ నుంచి లోన్ పెట్టుకున్నారని చెప్పేవాళ్ళు కదా, దాని వాల్యూ ఎంత అని చెప్పేవాళ్ళు కదా మీకు.
అది నేను అడిగాను. నేను అడిగితే సటన్ ఒక 60 ఆ ఇల్లు lakhs కొన్ని ఎన్ని రోజులకు విడిపోయారు మీ ఇద్దరు? నేను నవంబర్లో నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయి ఆగస్ట్ లో కొన్నారు, నవంబర్ లో వెళ్ళిపోయింది. గృహప్రవేశం చేసుకున్నారా మీ ఇద్దరు? అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది. అప్పుడు నవంబర్ మీ ఇద్దరే చేశారా వచ్చాడు? వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ వచ్చింది, మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. మీ అమ్మా నాన్న ఉన్నారా? మా అమ్మ నాన్న రాలేదు అప్పుడు. ఎందుకు 10 ఏళ్ళు అవుతుందిగా, ఇంకా కలవలేదా మీ అమ్మ మేడం నాన్న? అప్పటికి చెప్పాను కదా, ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి గొడవ జరిగినప్పుడు అని పిలిపించిందని. అప్పుడు ఏం చేసిందంటే నా మీద మా ఫ్యామిలీ వాళ్ళ మీద కేసు వేసింది. పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసింది. నేను డౌరీ హరాస్మెంట్ చేస్తున్నానని నా పైన కేసు వేసింది. పిఎస్లో వేస్తే అప్పుడు మా పేరెంట్స్కి నచ్చక వాళ్ళు మాట్లాడకపోయేసరికి నేనేం చెప్పలేదు కదా. నాకు రీసెంట్లీ మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి కేసు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నది. తర్వాత మీ ఇద్దరు ఇల్లు కొనుక్కున్నారు, ఏదో నడిచింది. నవంబర్ లో ఏం జరిగి మిమ్మల్ని బయటికి తోసేసింది? నవంబర్లో ఏం జరిగిందంటే మేము దానికి ముందు దసరా టైంలో తను ఊరెళ్ళి వచ్చిన తర్వాత నార్మల్గా ఫోన్ ఇలా బెడ్ మీద ఉంటే నేను నార్మల్గా చూసాను. తన ఫోన్లో తిన్నవారా నాని కన్నా బుజ్జి అని రాకేష్ నుంచి మెసేజ్ ఉన్నాయి. నేను ఈ విషయంలో అడిగితే అరే నువ్వు అడగదా ఎవరిని, ఎందుకు అడిగా? గిట్లెందుకు మెసేజ్ చేస్తుంది బుజ్జి కన్నా అని, ఏవేం మెసేజ్లు బాగోదు కదా. తను ఒక కంపెనీ నీకు కంపెనీలో ఒక సార్ అన్నప్పుడు సార్ లెవెల్లో ఉండాలి. బుజ్జి కన్నా అని అదేంటి మెసేజ్లు అది నాకు నచ్చలేదు. ఇంకోటి తను మర్యాదగా అడిగావా? నేను ఫస్ట్ మెల్లగానే అడిగాను సార్, ఎందుకంటే గొడవ పెట్టుకున్నట్టు అయిపోతుంది ప్రతిసారి. తను సార్ నేను ఒకటి ఏదైనా మాట్లాడితే తను గట్టిగా అరిచేది. గట్టిగా అరిచేసరికి చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళు వచ్చి పక్కకు వచ్చి చూసేవాళ్ళు ఏంటి నాన్ సెన్స్ అని. వాళ్ళు అనేసరికి నేను ఆ గొడవలు అనేది ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లగా అడిగేవాడిని. ఎందుకు మెల్లగా అడిగి తన నుంచి ఆన్సర్ తీసుకొని తర్వాత తర్వాత ఏమైంది? మీరు ఒకసారి తనను కూడా ఎంక్వైరీ చేయొచ్చు మేడం. మీరు పోట్లాడతారంటే మేము నమ్మం, మీరు స్మూత్ గానే మాట్లాడతారు తెలుసు. అడిగి గొడవ చేసి నేను వాళ్ళ తమ్ముని చెప్పాను, మీ అక్క ఇట్లా చాటింగ్ చేస్తుంది బుజ్జి కన్నా ఇటువంటి మెసేజ్లు వచ్చినాయి అడిగితే నేనేం నార్మల్గా పెట్టినా ఫ్రెండ్ లెక్క పెట్టినా అంటే ఫ్రెండ్ మీకు ఎలా అవుతుంది సార్, తను మీ దగ్గర తను ఏమనలేదు ఇవి ఎందుకు పెట్టిండంటే నాకు తెలియదు, తను ఊరికనే పెట్టాడేమో అని తను అన్నది. ఊరికే సింపుల్ గా చెప్పి వదిలేసాను. నేను కాల్ చేసి ఇంట్లో నుంచి బయటకి ఎట్లా వచ్చావు మరి? మేడం ఒక రోజు వచ్చేసి తను అప్పటికి నా దగ్గర గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సొంత ఇల్లు వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. నాకు ఏంటంటే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అక్టోబర్లోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక సడన్ గా డిసెంబర్ 7th రోజు ఆ 2 months నువ్వు ఒక్కడే ఇంట్లోనే ఉన్నాను. ఇన్స్టాల్మెంట్లు కడుతుందా అమ్మాయి? తను ఇన్స్టాల్మెంట్లు కడుతుంది. పాపని తను తీసుకెళ్ళింది. నేను ఫోన్ చేసిన, అప్పటికి చాలాసార్లు ఫోన్ చేసిన, ఒక 1 month ఫోన్ చేసిన. తర్వాత 1 month తర్వాత నా నెంబర్ బ్లాక్ లో పెట్టేసి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? మరి మీరు వెళ్ళి కలవాల్సింది కదా. నేను వెళ్ళాను, ఒకసారి వెళ్తే వాళ్ళు రెస్పాన్స్ లేదు. తిట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి గొడవపడి తిట్టారు. తిట్టారా? వాళ్ళ అమ్మాయి ఎందుకు వచ్చేసింది? నిన్ను తిట్టడానికి టాపిక్ ఏముంది? యాక్చువల్లీ వాళ్ళ అమ్మ తనకే సపోర్ట్ సార్, ఎవ్రీథింగ్ వచ్చేసి. రాకేష్ తో మాట్లాడి పర్లేదు, అల్లుడిని వదిలేయనా? లేస్ కాదు, నిన్ను తిట్టడానికి కారణం ఏంటి? నేను మా అత్తగారు నేను తిట్టానని మా మిస్సెస్ చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకు గొడవలు ఉన్నాయి. నేను నార్మల్గా చెప్పాను. నేను నార్మల్గా ఏమన్నానంటే, నువ్వెవరిని నమ్మకు, మీ అమ్మమ్మని నమ్మేసి మోసపోయింది డబ్బు విషయంలో. నువ్వు ప్రతి దానికి మీ అమ్మని నమ్మి మోసపోమాకు అని ఫిట్టింగ్ మాట్లాడు. ఈవిడ ఆవిడ చెప్పింది, ఆమెకు చెప్పింది. అది దెబ్బతింది. డిసెంబర్ 7th ఏం జరిగింది? డిసెంబర్ 7th రోజు వచ్చి మా ఫ్యామిలీకి సంబంధం లేని ఒక 8 మంది వచ్చేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, మా వైఫ్ ప్లస్ వాళ్ళు, మా వైఫ్ ఏమనంటే నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి ఇచ్చింది. డైవర్స్ అప్లై చేసిందట. నాకు ఇంతవరకు నోటీస్ రాలేదు. పేపర్స్ ఏంటి? ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వైఫ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. డైవర్స్కి అప్లై చేశాడు. ఫస్ట్ ఇయర్ హీరింగ్ అయిపోయింది. తన వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి మా మిసెస్ నాకు డైవర్స్ ఇచ్చేసి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటానని ఫిక్స్ అయ్యారట. ఇది వైఫ్ తన మీద ఇచ్చిన కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కాపీ. అది వచ్చేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊళ్ళో జరిగింది. ఇది వచ్చేసి పిఎస్లో పెట్టారు. ఇది ఒకటి కంప్లైంట్. ఎవరు? ఆవిడే మిస్సెస్. ఏంటి వీళ్ళిద్దరు నన్ను మోసం చేసేసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అనేది. ఇప్పటి వరకు ఈ కంప్లైంట్ ఇచ్చేంత వరకు నీకు అసలు గుట్టు తెలియదు. వైఫ్ చెప్పింది, అరే బాబు చూసుకో ఇలా ఉంది డేంజర్ అని. అవును. ఇప్పుడు మీరేం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి మేడం. పాపను
తను మారి ఒకవేళ ఇప్పటికైనా నాకు అవసరం లేదు, ఏదైనా మారి తను నా దగ్గరకు వస్తుందా, లేదు నేను అవసరం లేదు అనుకుంటుందా? నాకు కాదు, ఒకసారి- ఒక నిమిషం నాన్న. ఇవన్నీ నిజమే అనుకుంటున్నారా మీరు? నిజంగా ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందా, లేదంటే ఆవిడ ఏమైనా అనుమానం పడుతుందా మిస్సెస్? ఇప్పుడు ఇదే బుజ్జి కన్నా మెసేజ్లు ఆవిడ కూడా చూసుండొచ్చు. అది చూసి దాన్ని ఇంకో లెవెల్లో ఊహించుకుని వీళ్ళు ఏకంగా పెళ్ళే చేసుకుంటారనే ఆలోచనతో ఉండుండొచ్చు. లేదంటే ఆవిడ దగ్గర ఇంకేమైనా పెద్ద ఆధారాలు ఉన్నాయా? సార్ మేమిద్దరము డౌట్ అనడం కాదు, వాళ్ళ వైఫ్ డౌట్ నా డౌట్ అని కాదు సార్. వాళ్ళ సొసైటీలో కూడా అందరికీ అర్థమైపోయింది ఈ మా మిస్సెస్తోనే ఎక్కువ తిరగడము. మా పాపను సార్ చెప్పుకోవడానికి నాకే ఏదోలా ఉంది, మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా పాపను కూడా గార్డియన్గా తన పేరు రాయించింది. ఓ. ఆ విషయంలో కూడా నేను ఎక్కడ రాయించింది గార్డియన్ కింద? స్కూల్లో ఆ జాయినింగ్ టైం నేను వెళ్ళలేదు, వీళ్ళిద్దరు వెళ్ళారట. వీళ్ళిద్దరే మా మిస్సెస్ తీసుకెళ్తున్నా, నేను జాయిన్ చేపిస్తున్నా అని చెప్పింది. ఆవిడ మదర్, ఇతను గార్డియన్. నాకు తెలియకుండా యాక్చువల్లీ నాకు చెప్పింది నేను జాయిన్ చేపిస్తున్నాను అని చెప్పేసి మా మిస్సెస్ తీసుకెళ్ళింది. బట్ ఏంటంటే తను అక్కడ నుంచి అటు స్కూల్కి వెళ్ళారట. ఇద్దరు వెళ్ళి దాంట్లో ఫిల్అప్ చేశారు ఫామ్. సెకండ్ డెలివరీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు మీ వైఫ్ కి? సెకండ్ ప్రెగ్నెన్సీ తను నాతో అప్పుడు సరిగ్గా లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి లేదు? ఫస్ట్ ప్రెగ్నెన్సీ పెళ్ళైన స్టార్టింగ్ లోనే వచ్చేసింది, పెళ్ళైన అన్నీ వెంటనే వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ రాలా, ఎందుకని? చిన్న చిన్న గొడవలు మేడం, అసలు ఫిజికల్ గా మీరు ఎప్పుడు కలిసేవాళ్ళు కాదు. తక్కువ. మీ మిస్సెస్కి ఇంకేమైనా నీతో ప్రాబ్లం ఉందా? అదొకటే సార్. మీతో ఏమైనా ప్రాబ్లం ఉందా? మా మిస్సెస్కి నాతో ఏం ప్రాబ్లం నాకు ఇంతవరకు తెలియదు సార్. నిన్ను అడుగుతూనే కదా, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. నీ భార్య ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలేదు, అందులో మొగుడున్నాడో లేదో తెలియదు, డైవర్సా చనిపోయాడో అనేది తెలీదు. 9 ఏళ్ళ నుంచి ఫిజికల్ రిలేషన్ లేకపోతే అడగడు. నువ్వు ఏమీ అడగకుండా ఈరోజు మమ్మల్ని ఇక్కడ కూర్చుని, ఇప్పుడు ఎన్ని 15 సంవత్సరాల తర్వాత 2010 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చుని ఈ 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ ప్రశ్నావళి అంతా కూడా నీ మనసులో ఉన్నదంతా మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మీ వైఫ్ని అడిగేవా? డైవర్స్ ఇచ్చేస్తాను అంది కదా, December 7th నేను బయటికి తరిమేసేటప్పుడు నా మ్యూచువల్ డైవర్స్ ఇస్తామన్నారుగా, మాట్లాడేసుకుని డైవర్స్ తీసుకుంటే అయిపోద్దిగా. అడిగాను మేడం, ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నావు అంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు, డైవర్స్ ఇచ్చేయొచ్చుగా, ఏంటి నీ బాధ అంటున్నా. నీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. మీ ఆవిడ కావాలా? అంత చేసాక కూడా అసలు ఆయన పెళ్లి గురించే పట్టించుకోవాలి, అక్రమ సంబంధం గురించి ఏం పట్టించుకుంటాడు? అదే సార్. మేడం ఇక్కడ చెప్పేది బహుశా ఏంటంటే, ఈరోజు ఇక్కడ మనల్ని కూర్చున్నటువంటి వాళ్ళని ఇక్కడ నరేష్ కూర్చుని అడుగుతున్నాడు, మేడం ఏమైంది నా భార్య కావాలి అనేది. ప్రతి ప్రశ్నకి కూడా నరేష్ దగ్గర సమాధానం ఉంది. వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, ఆవిడ వ్యక్తిత్వం ఏంటి, ఆవిడ ఎందుకు గట్టిగా అరుస్తుంది, ఆవిడ ఎందుకు ఆ సర్జరీ చేయించుకుంది, బుజ్జి కన్నా బంగారం అని చెప్పి అవతలోడు ఎందుకు మెసేజ్ పెట్టాడు, ఈవిడెవరో ఎవరు మిస్సెస్ వెళ్ళి ఎందుకు కంప్లైంట్, అన్ని ప్రశ్నలకి ఈరోజు దగ్గర సమాధానం ఉంది, అన్నిటికీ ఉంది. ఏంటంటే ఎక్కడ కూడా మొదటి నుంచి చేసినటువంటి తప్పు ఇప్పటికీ చేస్తున్నాడు. 6 నెలల పాటు తూతూ మంత్రంగా వచ్చినటువంటి ప్రేమాను తల్లిదండ్రులు, వద్దురా బాబు నీకు తెలియదు, నువ్వు చూడటానికి అమాయకుడు. నిజంగా అమాయకుడు మేడం, ఈ అబ్బాయి నిజంగా అమాయకుడు. సో ఏదో తెలివితేటల వల్ల కష్టపడుతున్నాడు, 4 పైసలకు సంపాదించుకున్నాడు, కానీ అడుగడుగున కేవలం పెళ్లిని, ప్రేమని, భార్యని కాపాడాలి. వెనకాతలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే బట్టబయలు అవుతాయి కనుక ఈ అమ్మాయి ఎగిరిపోతుంది అనేటటువంటి అభద్రతతో 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇతని కార్యక్రమం, ఇతను ఫుల్ టైం జాబ్ ఏంటంటే ఆ అమ్మాయిని కాపాడుకోవాలి, ఆ అమ్మాయిని గట్టిగా అడగకూడదు, ప్రశ్నించకూడదు, ఆ అమ్మాయిలో రాంగ్ ఆలోచన రాకూడదు, నేను గుడ్ బాయ్ అన్నట్టుగా అనిపించుకోవాలి. కాబట్టి ఎంత కష్టపడినా ఆ అమ్మాయిని కష్టపడనివ్వకూడదు, ప్రతి రూపాయి పావలా ఆ అమ్మాయి చేతిలోనే పెట్టాలి, ప్రాపర్టీస్ కొనాలి, ఆ అమ్మాయి ఏం చేసినా కూడా నేను ప్రశ్నించకూడదు. ఇదే కదా ఈరోజు నువ్వు ఒక సమస్యతో ఈరోజు తలదించుకుని నా భార్య కావాలి బొర్రో అని నువ్వు ఏడుస్తున్నావు అంటే కనుక కేవలం ఒకటే అంశం కదా, ఆ అమ్మాయిని ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో ప్రశ్నించుంటే కనుక ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడో విడిపోయేవాడు. ఎప్పుడు అది ఎలాగో జరుగుండేది, విడిపోయి ఉండేవారో ఏదో. అట్లీస్ట్ ఈరోజు ఒక ఆడపిల్లని కానీ నువ్వు ఆడపిల్లని చూడక ఏ పాపం చేయకుండా ఈ పెళ్ళిలో నా భార్య ఏదని చెప్పి ఇంత హింస అయితే ఉండేది కదా. లెక్క సంవత్సరంలోనో 6 నెలల్లోనో తేలిపోయి ఉండేది, గుట్టు అనేది తెలిసిపోయి ఉండేది. మొదటి మ్యారేజ్లో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటన్నది నీకు అర్థమై ఉండేది, మొదటి మొగుడు ఎందుకు పారిపోయాడు అన్నది అర్థమై ఉండేది, నీకు పారిపోయాడో డైవర్సో ఏమై ఉన్నదో నీకు తెలిసిపోయి ఉండేది. దాన్ని బట్టి నువ్వు అసెస్ చేసుకునేవాడివి. ఇక్కడ 2 తప్పిదాలు. ఒకటి, నీకు సోషల్ జడ్జిమెంట్ లేదు. సమస్య వచ్చిన తర్వాత ఆలోచిస్తావేమో తెలియదు, కానీ సమస్య ముందైతే మాత్రం థింక్ చేయవు. సిట్ థింక్ అండ్ డూ అన్నారు పెద్దవాళ్ళు. అంటే ముందు కూర్చో, ఆలోచించుకో, తర్వాత ఏదైనా మాట్లాడు, ఏదైనా పని చేయి అన్నారు. ఎప్పుడు కూర్చున్నావు, ఎప్పుడు ఆలోచించావు, ఏం పని చేశాను, ఎప్పుడు కూడా చేతులు కాలిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరిగి అరే ఇది ఎందుకు జరిగింది అని అంట మొదలుపెట్టావు. మా ఆవిడ వెళ్ళి ఫ్లాట్ కొనటం ఏంటి, అక్కడ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, మీ మొత్తం ప్రయాణంలో
ఒక 10-12 సంఘటనలు జరిగి ఉంటాయి. నువ్వు ప్లాట్లు కొనటం కానీ, లేదంటే ఆ అమ్మాయి సర్జరీ చేయించుకోవటం కానీ, అనేటటువంటి వాడి దగ్గర నుంచి మెసేజ్లు రావటం కానీ, ఏ ఒక్క అంశం గురించైనా నువ్వు పూర్వాపరాలు కనుక్కున్నావా? కనుక్కోలేదు. అని చెప్పి నీ మనస్సాక్షికి ఏదో తప్పు జరుగుతుందని తెలీదా? తెలుసు నీ మనస్సాక్షికి ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. క్వశ్చన్ మార్క్ లాగానే ఉంచేస్తావు. దాని పైన ఇలా కప్పేసి యూఆర్ జస్ట్ మూవింగ్ ఆన్ విత్ లైఫ్. గట్టిగా ప్రశ్నించావా? లేదండి నేను గట్టిగా అరుస్తే ఆ అమ్మాయి ఇంకా బిగ్గరగా అరుస్తుంది, అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అరుస్తారు కాబట్టి నేను ప్రశ్నించలేదు. అంటే నువ్వు ఆ అమ్మాయిని 1% స్టడీ చేస్తే ఆ అమ్మాయి నిన్ను 100% స్టడీ చేస్తుంది. అరే వీడు అమాయకుడు, వీడి నోట్లో వేలు పెట్టుకునే ఏం కొరకలేడు, వీడికి ఏమీ లోకజ్ఞానం లేదు, ప్రపంచం జ్ఞానం లేదు, గుడ్డి చాకరీ చేసి పగలనక రాత్రైనా కష్టపడతాడు, మనం డబ్బులు పిండుకుని మొత్తం ఆస్తులు ప్రాపర్టీలన్నీ మన వైపు చేయించుకుందాం, అవసరం ఉన్నంతకాలం ఫుట్బాల్ ఆడుకుందాం, తర్వాత మొత్తం అంతా ఎత్తుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నదే జరిగింది. ఎత్తుకుని వెళ్ళిపోయింది మొత్తం అంతా. పిల్ల పోయే, ఆస్తి పోయే, కష్టం పోయే, ప్రాపర్టీస్ పోయే, ల్యాండ్ పోయే, అన్నీ పోయే. అంటే ఇక్కడ ఎందుకు మీ తల్లిదండ్రులు ఇలా అన్నారు? ఎందుకు ఈ పెళ్ళి ఎందుకు వద్దన్నారు? ఏదో చూసుంటారు కదా, వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది కదా, ఏదో అనుమానం ఉండి ఉంటుంది కదా. ఏంటి అనుమానం? ఆ అమ్మాయి గురించి ఏదో తెలుసని అనుమానం అని అనట్లేదు. నీ గురించి మీ తల్లిదండ్రులకు మించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అరే నువ్వు అమాయకుడు రా, నువ్వు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు అంటే అప్పుడు చిన్న పిల్లోళ్ళకి ఇలా ఉండేవాడివి, నీకు లోకజ్ఞానం తెలీదు, ఆ అమ్మాయి చూస్తుంటే ఏదో ముదురు క్యాండిడేట్లా ఉందిరా, నీ గురించి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, ప్రపంచానికి తెలీదు, జాగ్రత్తరా నాయనా అని చెప్పేటటువంటి మాటను నువ్వేం చేసావు? ఫుట్బాల్ తన్నట్టుగా ఇలా తన్నావు మీ అమ్మల మాటలు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు ఇంత అమాయకంగా. 10 years బ్యాక్ ఇంకెంత అమాయకంగా ఉండేవాడు. అలాంటి నీకు వెళ్ళిపోవటం, పెళ్లి చేసేసుకోవటం, దానికి వాళ్ళ ఇంటి నుంచి పెద్దలు రావటం, మీ సైడ్ నుంచి ఎవరు రాకపోవటం నాకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. పెళ్ళి అయిన తర్వాత కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ కూడా నిన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఎందుకు వచ్చి ఆ అమ్మాయి కొడలా అని చెప్పి ఎందుకు కలుపుకోవట్లేదంటే కనుక ఇప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మీ పేరెంట్స్కి ఆ అమ్మాయి మీద 0.5% నమ్మకం కూడా లేదు. అంటే లోకాన్ని అందరికీ తెలిసినటువంటి సీక్రెట్ ఎవరికైతే ముఖ్యంగా తెలియాలో భర్త అని నీకు తెలియకుండా పోయింది. ఎందుకు? అనుక్షణం అభద్రత, ఇన్సెక్యూరిటీ. ప్రేమించినటువంటి అమ్మాయి గట్టిగా అడిగితే వెళ్ళిపోతుంది. ఆఖరికి ఏమైంది? వెళ్ళిపోయింది. నువ్వు అడగకుండా కూడా వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా ఏమీ లేదు నాన్న, కేవలం ఒక ప్లాన్డ్ వే ఆఫ్ అప్రోచ్, ఒక ప్లాన్డ్ అప్రోచ్ ఇదంతే. ఆ అమ్మాయికి నీకంటే గట్టిగా మాట్లాడి, డైనమిక్గా మాట్లాడి, హీరోలా కనిపించేటటువంటి వాడు ఎవడెవడు కావాలి, వాడికేవో 1,00,000 కోరికలు ఉండుంటాయి, నువ్వు ఇలా కనిపించాలి, ఇలా అనిపించాలని చెప్పి వాడి గురించి పోయి నీ డబ్బులు తీసుకెళ్ళి ఏదో బంగారం ప్లాట్ కొనుక్కోమంటే వెళ్ళి వేరే సర్జరీ ఏదో చేయించుకుంది. ఇవన్నీ ఎవరి కోరిక? ఒక మగాడు నువ్వు ఇలా ఉండాలి అనుకుంటే కనుక చాలా సందర్భాల్లో సర్జరీలు చేస్తూ ఉంటాడు. ఆఖరికి అక్కడున్న డాక్టరు, అక్కడుండే ఈమె నిన్ను కన్విన్స్ చేసేసారు నీ డబ్బుల గురించి. నిన్ను కన్విన్స్ చేసేసి ఇచ్చే డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేది లేదు, కట్టిన డబ్బులు మాత్రమే ఉంటాయి కాబట్టి సర్జరీ చేయించుకోవటం తప్ప ఏమీ లేదనుకుంటే నువ్వు ఇలా కళ్ళు మూసుకుని నువ్వు సంతకం పెట్టేసావు. అంటే ఎక్కడికక్కడ నిన్ను వాడేసుకుంది ఏటీఎం మెషిన్ లాగా, టిష్యూ పేపర్ లాగా. నువ్వు పెట్టినట్టు నువ్వు పోసి ఆ చిన్న మొక్కని ఒక పెద్ద వృక్షం చేసావు. ఆ వృక్షం వెళ్ళి ఇంకోటి దగ్గర వాలింది. ఇక్కడ 2 బాధితులు, నువ్వు అక్కడ ఆ అమ్మాయి బాధితురాలు, ఇక్కడ నువ్వు బాధితు. అట్లీస్ట్ ఆ అమ్మాయి కొంతవరకైనా గురించి తెలుసుకుని ఉంటుంది, వాళ్ళ మొగుడి యొక్క చరిత్ర, క్యారెక్టర్ గురించి తెలుసుకుంది. ఈరోజు ఈ అమ్మాయి వెళ్ళకపోతే కనుక నువ్వు ఇక్కడ కూర్చుని ఏమని ఉండేవాడివి? ఒకప్పుడు ఎక్కడ నువ్వు నేను ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ కలిసే ఉంటాయి, ఏమండి నా పిల్లం బంగారం అండి అని ఉండేవాడు, అంతే కదా. తో ఈ ఈవెంచువాలిటీ ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిన తర్వాత నీకు టక్కుమని కళ్ళు ఇలా తెరుచుకున్నాడు, అమ్మ మాసిపోయి మన మునిగిపోయారా బాబు అని చెప్పి ఇక్కడ కూర్చున్నాడు. ఎప్పుడు తెలుసుకోవాలి ఇది? ఫస్ట్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ పిల్లోడు కూడా తెలుసుకునేటటువంటి ఒక చిన్న అంశం. నువ్వేంటో నీ ఆలోచన శైలి తప్పుడుగా అనిపిస్తుంది. నేను నీకు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా కూడా నీ సైడ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత మన ఇద్దరి మధ్యన ఒక ఫిజికల్ ఇంటిమసీ లేదు. నువ్వు ఎక్కడెక్కడో ఏవేవో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నావు. నీకు ఎమర్జెన్సీగా ఈ బ్రెస్ట్ సర్జరీ ఎందుకు? నా డబ్బులతో నువ్వు బ్రెస్ట్ సర్జరీ చేయవలసిన అవసరం ఏంది? నువ్వు ఏమైనా మోడలింగ్కి వెళ్తున్నావా, హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు? దేనికి ఇవన్నీ అడగకుండా ఈరోజు ఇక్కడ కూర్చుని ఏం చేద్దాం, ఏం చేయాలి, ఎవరేం చేయాలి? సో కాబట్టి ఇక్కడ మొత్తం అంతా కూడా ఆ అమ్మాయి ఇలా ఎగిరే పావురంలాగా ఇలా ఎగిరిపోయింది అంటే కనుక నువ్వు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, నువ్వు అడగవలసిన సమస్య అంటే నిన్ను కంట్రోల్లో పెట్టేసి అనుమానించేసి హింస పెట్టమనట్లేదు. బేసిక్ నాలెడ్జ్ అండ్ నీడ్ టు నో, నీ హక్కు, నీ భార్య ఏం మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది అని తెలుసుకునేటటువంటి హక్కు ఒక మగాడిగా నీకు ఉంటుంది, ఒక భర్తగా నీకు ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏదైతే చేయాలో అది చేసింది. సో నేను అనేది ఏంటంటే ఒకటే, ఈరోజు వాట్ ఎవర్ యూ వాంట్, ఐ థింక్ యూ హ్యావ్ టు అప్రోచ్ లీగలీ. ఓకే, నీ భార్య ఎక్కడికి పోదు, నువ్వు ఎందుకంటే ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కావాలని అంటే, ఆ మేడం ఇందాక నవ్వారు అంటే ఎవరా బాబు అలాంటి అమ్మాయి కావాలని నీకు, ఈ విధంగా ఇల్ ట్రీట్ చేసి ఒక టిష్యూ పేపర్లోనో కాలు కింద చెప్పులాగా ట్రీట్ చేసినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు జీవితాంతం ఇలా పట్టుకుని ఇలా కూర్చుంటావు సెక్యూరిటీ గార్డ్ లాగా.
అని చెప్పి మేడం వాళ్ళు నవ్వారు. అయినా కానీ కాదు సార్ అమ్మాయి లేకపోతే నేను అయిపోతానని చెప్పింటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈరోజు నువ్వు ఎవరినైనా కోరుకుంటే కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, నీ బిడ్డ గురించి పోరాడు, గౌరవం ఉంటుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తుల మధ్యన ఆ బిడ్డ పెరగటం కూడా శ్రేయస్కరం కాదు. అటువంటి అమ్మాయిని నువ్వు ఎల్లకాలం కాపాడుకోలేవు. ఏ రోజన్నా ఎగిరిపోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు ఆ అమ్మాయి. నువ్వు ఏదన్నా పోరాటం చేయగలిగితే కనుక నీ బిడ్డ మీద నాకు ప్రేమ అండి, ఆ పాపని నేను చూడలేకుండా 8 నెలలు బట్టి ఉండబట్టలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, నా బిడ్డ నాకు కావాలి అని చెప్పి బిడ్డ కస్టడీ గురించి ఫైట్ చేయి, నీకు పరువు ఉంటుంది. చాలా వెళ్ళాను సార్, పాప కోసం మా ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా కానీ పాపని కనిపించకుండా చేసేవాళ్ళు. డైలీ అంత మర్యాదగా డైలీ ఏడ్చేవాడిని మేడం. రాత్రి నిద్ర కూడా పట్టకపోయే సార్. ఒక్కోసారి పాప గుర్తొచ్చి చూద్దాం ఏం చేయాలో చూద్దామంటూ. ఇప్పటికి పాపను చిన్నప్పుడు నేనే ఎక్కువ చూసుకునేవాడిని. తను జాబ్కి వెళ్ళినా కానీ పాపను నేను మధ్యాహ్నం జాబ్కి వెళ్ళేంత వరకు పాపను నేనే టేక్ కేర్ చేసుకొని తర్వాత మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేవాడిని చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ ఎప్పుడైనా మేము బయటికి వెళ్దామని ముగ్గురం వెళ్దామంటే తను రాకపోయేది ఎక్కువ. బయటకు నేను రానంటే నేను పాపని ఇద్దరం బయటకు పార్కుకి వెళ్ళి పాపను ఆడిపించుకోవడం అన్నీ పాపతో. నేను పాపనే మా ఫోన్లో మా ముగ్గురు ఫోటోల కంటే పాప నాయే ఎక్కువ ఉంది. ఆవిడేం చేసేది, మీరు పాప నువ్వు ఎత్తుకుని తిరుగుతూ ఆవిడేం చేసేది? ఈ టైం రాకపోయేది బయటకు, ఎక్కువ ఇంట్లోనే ఉండేది. అలా కాదు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, పాప గురించి ఏడుస్తున్నావు. నిజంగా ఇక్కడ వచ్చి కూర్చున్న కాడి నుంచి నా వైఫ్ యొక్క క్యారెక్టర్, ఆలోచన, వ్యక్తిత్వం ఇంత హీనంగా ఉంది సార్. ఆవిడ ఉన్నా లేకపోయినా ఒకటే, నాకు నా బిడ్డని ఇప్పించండి, నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ మొహం నేను చూడాలి అని చెప్పి గంట పాటు నువ్వు ఇక్కడ మాట్లాడు. చెప్పుంటే ఎంత బాగుండేది, ఎంత హర్షించేటటువంటి అంశంగా ఉంది. దయచేసి ఇప్పటికీ నాకు ఆవిడే కావాలి, ఆవిడని మించి నాకు ఇంకో జీవితం లేదు అంటే కనుక దానికి లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలో మేడం చెప్తారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అటువంటి క్యారెక్టర్స్ అనేటటువంటి వాళ్ళు, గత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, గతంలోని ఆ చరిత్ర ఉండి నీ జీవితంలో ప్రస్తుతంలో అలా ఉండి ఫ్యూచర్లో కూడా అలా ప్రవర్తించి ఇప్పుడు ఆ వేరే వ్యక్తితో వెళ్ళిపోయినటువంటి వాళ్ళతో నువ్వు ఎంత సేఫ్, ఎంత సెక్యూర్ నీ జీవితం? ఒకసారి ఆలోచించుకో. అప్పుడు అమాయకుడివి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నేను అమాయకుడిలా ఉంటానంటే కనుక ఆ భగవంతుడే నేను రక్షించాలి. నీలో ఒక ఇది రావాలి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి, ఒక ఫైటింగ్ స్పిరిట్ రావాలి. అలా ప్రవర్తించినటువంటి వ్యక్తి దానికి అసలు నేనెందుకు పడాలి, చీపో అన్నట్టుగా ఉండాలి నువ్వు. నిజంగా నన్ను విడగొట్టం మా ఉద్దేశం కాదు. కానీ ఒక వ్యక్తిని ఈ స్థాయిలో అసెస్ చేసిన తర్వాత ప్రపంచాన్ని అందరికీ కనిపించింది, ఎక్సెప్ట్ తప్ప ఆ అమ్మాయి అందరికీ కనిపించినటువంటి సీన్ మాత్రం కనిపించలేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళేంతవరకు. నేను నమ్మాను సార్, ఎక్కువగా నమ్మాను. నీ నమ్మకం నీ పిచ్చితనం అంటారు, నీ అమాయకత్వం, నీ నమ్మకం అనరు, నీ అమాయకత్వం అంటారు, నీ పిచ్చితనం అంటారు. ఆ అమ్మాయి అతి తెలివితేటలు, కన్నింగ్నెస్ అంటారు. థ్యాంక్ యూ సార్. మేడం ఈ కేసులో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే మనం ఆయనకి అసలు కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవసరం అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఏది కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. భయం, ఎక్కడ అడిగితే అమ్మాయి వదిలేస్తుందా అని. మీరు డే 1 అడుగుంటే ఈ పాటికి ఎప్పుడో మీ ఇద్దరు ఎవరి దారిని వాళ్ళు బతికేవాళ్ళు, మీకు కొత్త లైఫ్, కొత్త వైఫ్ వచ్చేది. అలాంటిది అడిగితే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉందిరా బాబు ఈ కాపురం అని అడగకుండా జిడ్డుగా పట్టుకొని 10 years లాగేశారు మీరు. పెళ్ళైన ఎన్ని నెలలకి అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందో చెప్పండి? 1 month? లేదు మేడం. 3 months? పెళ్ళైనాక 4 monthsకి వచ్చింది. 4 monthsకి మీతోనేనా? ఆ తర్వాత పెద్దగా మీకు ఫిజికల్ రిలేషన్ లేదు. పెద్దగా కాదు, నేనేమంటున్నానంటే అసలు లేదంటాను. అది మీ గుండెల మీద చేసుకుంటే మీకు తెలుసు. మీరు ఆ అమ్మాయిని వదలటం లేదు, కానీ ఆ అమ్మాయి డెలివరీ అయిన ఆ స్టేజ్ నుంచే మిమ్మల్ని వదిలేసింది. మిమ్మల్ని వదిలించుకోవడం కుదరక ఇంకొకటి ఎవడో బెటర్ పర్సన్ దొరక్క అప్పటికి ఇక అలాగే నడిపించుకుంటూ వచ్చింది. అలాంటి సిచ్యుయేషన్లో మీ పేరెంట్స్ని ఎంటర్టైన్ చేయలేదు, నిన్ను ఎంటర్టైన్ చేయలే. నువ్వు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూ కొనిస్తూ ఆవిడ బెటర్గా చూసుకోవాలి, ఇలా చూసుకుంటే నాతో ఉంటుందేమో అనుకొని ఉంచుకున్నావే తప్ప ఆవిడ ఏ రోజు ఇతను నా భర్త అని పెద్దగా ఎంటర్టైనే అవ్వల. ఆవిడ లైఫ్ స్టైల్ వేరు, ఆవిడ వ్యవహారం వేరు. నేను ఎందాటి నుంచి అడుగుతున్నది, పెద్దగా మోడల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అటువంటి సర్జరీలు చేయించుకోవడానికి ఎంతో నెసరీ అయితేనే చేయించుకుంటారు. రిస్క్ ఉంటుంది మేడం. అట్లాంటిది తిప్పి కొడితే 5 లక్షలు అప్పు ఉంది, సెకండ్ హ్యాండ్ కారు కూడా తినగా లేని కుటుంబంలో పిల్లేంటి, మా భవిష్యత్తు ఏంటి అని ఒక స్త్రీ సహజంగా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి అందం కోసం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసుకుంటుంటే మీరు అయినా కూడా నా భార్య మంచిదేనండి, ఏది జరిగినా పర్లా నాకు భార్యగా ఉండాలండి అంటే అది మీ మొండితనం, మూర్ఖత్వం కింద లెక్క. మీరు ఇక్కడ కూర్చున్న ఇంతసేపట్లో నా పిల్ల కావాలండి అని అడగల, మేం చెప్పాం ఆ సలహా. పిల్ల గురించి పోరాడితే మీ క్యారెక్టర్ బాగుండేదండి, అలాంటి ఒక అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు కావాలని అడుగుతున్నారు అని. అంటే ఈ బొమ్మ నచ్చితే ఆ బొమ్మేనా, ఇంకా ఆ బొమ్మ పుచ్చుదా మంచిదా, దానివల్ల మనకి ప్లస్సా మైనస్ అని ఆలోచించుకోరా? ఎవరో బయట అమ్మాయి కోసం మీరు ఆలోచిస్తున్నారు, మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు.
ఏంటి ఒక కొడుకు ఈ రకంగా చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోయావు, పెళ్లి చేసేసుకున్నావు, తిప్పి కొడితే 6 నెలల్లో, మేము ఫస్ట్ స్టార్టింగ్లో అడిగింది అదే, 6 నెలల్లో ఏం చూసావయ్యా అంటే ఇంట్లో వాళ్ళని కాదనుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు. ఆవిడ గురించి ఒక క్యారెక్టర్ తెలిసింది, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఓ పెళ్ళి అయిందని. సహజంగా ఒక మగాడు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద పెద్ద గొడవే చేస్తాడు, కనీసం ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్లు పెట్టుకుంటాడు. అది పెట్టుకుంటే నిజం అని తెలిసిపోద్దని నువ్వు తెలుసుకోవడానికి కూడా రెడీ అవ్వాల, అడగడానికి రెడీ అవ్వాల. అలా ఇలా ఒక నిప్పుని ఇట్లా పెట్టుకుని ఎంతకాలం దాచుకోగలవు? శరీరం కాలిపోతుంది. ఇక్కడ మీ డెసిషన్ కరెక్ట్ కాదు. ఈ కేసు ఎక్కువసేపు కూడా నేను మాట్లాడాల్సిన అవసరంలా, లీగల్ ప్రాసెస్లు తెలుసుకుంటే చాలు. మా ఆవిడ నాకు కావాలండి అనే మీ కేసులో మీ ఆవిడకి 1 పాయింట్ కూడా పడట్ల. నీకు కావాలి కదా అని మేము తీసుకొచ్చి ఇచ్చేయలేం. కలిపే కేసులే మేము ఎక్కువ చేస్తాం, ఎక్కువ. లేదా మీకు ఏది కరెక్టో ఆ డెసిషన్ తీసుకుంటాం. మీ కేసులో మీ ఆవిడతో కలిపి ఉంచడం జరగదు. ఆవిడ మీతో అసలు కలిసే ఉండదు. బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ దగ్గర అంటగట్టడం అసలు కుదరదు. ఎందుకంటే ఆవిడ లైఫ్ స్టైల్ వేరు, ఆవిడ వ్యవహారం వేరు. మీరు ఇంట్లో ఒక డస్ట్బిన్ టైపు ఉన్నంతల వరకు వదిలించుకోవడం కుదరక ఊరుకుంది తప్ప ఇప్పుడు వదిలించుకోవడం కుదిరింది. ఒక భార్య ఇల్లు కొనుక్కుంటుంటే భర్తకి తెలియదంటే నీ పరిస్థితి, నీ స్థానం ఏ స్టేజ్లో ఉందో నీకు అర్థమైందా? నీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు ఎవరో? నీ తల్లిదండ్రులు. నీ గురించి ఆలోచించుకోగలరు, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళని కాపాడుకోవడం ఎట్లా అని ఆలోచించు. ఈ పనికి మాలిన ఆవిడ కోసం కాదు. మేడం నాకు ఆవిడ కావాలండి అని పుసుక్కుని అడిగేసావు కదా, మాకు ఎంత బాధేసిందో. ఏంటి 10 ఏళ్ల నుంచి ఈ పిల్లోడికి అక్కడ ఒక డస్ట్బిన్ లాగా ట్రీట్ చేస్తున్న వ్యక్తిని ఇంకా నాకు అమ్మాయి కావాలంటాడేంటి, ఇంకెప్పుడు మారుతాడు ఈ పిల్లోడని బాధేస్తుంది మాకు. మీరు ఇలాగే ఉంటే మీ తల్లిదండ్రులు ఏమైపోతారో తెలుసా? మారాలిగా మీరు. ఇప్పటికైనా అయిపోయింది కదా, అయిపోయింది. ఏమీ లేదు ఆవిడ వల్ల నీకు ఉపయోగం, నిన్ను తక్కువ చేసుకుని చూసుకోవడం తప్ప. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్ ఆవిడ దృష్టిలో. అదే మీ అమ్మ నాన్న విషయంలో నువ్వు ఒక యువరాజు, నీ కూతురు విషయంలో నువ్వు ఒక మహారాజు. అవునా? కూతురు లీగల్ ప్రాసెస్లో కూతురు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కుదరదు. ఉన్నంతవరకు ఎంజాయ్ చేశారు, అంతవరకే. ఇప్పుడు ఆవిడ ఉంది చూసారా, వాళ్ళ వైఫ్, ఆవిడ మీరు ఇంకా కనిపెట్టడానికి భయపడ్డారేమో కానీ కాపురం నిలబెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆవిడ. వాళ్ళ ఆయనతో ఆవిడే 2 పిల్లలను పెట్టుకుని ఆఫ్టర్ ఆల్ గాడు ఇట్లాంటి క్యారెక్టర్లు వేసాడు నాకు ఎందుకు అని పోలీస్ స్టేషన్లో కేసులు వేసింది. డైవర్స్ కేసు అతను వేసినా ఆవిడ వేసినా ఆవిడ గట్టిగా కాంపెన్సేషన్ తీసుకొని అతనికి చెప్పాల్సిన బుద్ధి అయితే చెప్తుంది. ఆయన దేవితో కలిసి ఉంటాడా, పొల్లమ్మతో కలిసి ఉంటాడా, ఎల్లమ్మతో కలిసి ఉంటాడా కాదు, ఆవిడ దృష్టిలో మోసం చేశాడు అని. అది నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడట్లా. నా భార్య నాకు కావాలండి అని మాట్లాడుతున్నావు. ఒకవేళ మీరు ఏ కేసులు వేయడానికి లేదు, సైలెంట్. మరి ఏంటి నాకున్న రైట్స్ ఏంటి మేడం అంటే, లేదండి నా భార్య కావాలంటే, భార్య కావాలని నువ్వు కేసు వేసావనుకో ఇవంతా చెత్త బయట పెట్టాలి. ఆవిడ ఇలాంటిది అలాంటిది అలాంటిది అయినా నాకు భార్య కావాలండి అని. లేదా మా ఆవిడ మంచిదంటే ఎట్లా కుదురుతుంది? ఎందుకు వెళ్ళిపోయింది మంచిది అయితే? అర్థమవుతుందా? సో నువ్వు కాపురం కావాలని కేసు వేసినప్పుడు ఆ అమ్మాయి నిన్ను వదిలించుకోవడం కుదరకపోతే నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఉన్న ఆయుధాలు మీ అమ్మ నాన్న. వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. అయినా కూడా ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద మీ అమ్మ నాన్న మీద కేసు అయితే ఫైల్ చేస్తుంది. తప్పు చేసింది ఆవిడే. కేసులు మాత్రం కామన్గా ఇండియాలో ఉన్నాయిగా. మహిళ వెళ్ళిపోందు ముందు పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేస్తే అది తప్పు అని ప్రూవ్ చేయడానికి మనకు ఒక 2-3 ఇయర్స్ లాయర్ ఖర్చులు, మెంటల్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక 498 కేసు వేస్తుంది. మీ అమ్మా నాన్న దగ్గరుండి పెళ్లి చేయలే, మీ అమ్మా నాన్న మీతో ఒక్కరోజు కలిసి కాపురం చేసింది కానీ మీ ఇంటికి వచ్చి భోజనం చేసింది కానీ లేదు. వాళ్ళు చేసిన పుణ్యకార్యం ఏంటంటే మీ అమ్మాయికి 1 year బర్త్డే చేశారు కదా, అప్పుడైతే మీ అమ్మాయి ఉంది, మీ ఆవిడ కూడా వచ్చిందిగా ఆ రోజు అక్కడికి. ఆ ఒక్క విషయం పట్టుకొని వాళ్ళ పేర్లు యాడ్ చేసేస్తారు. అర్థమవుతుందా? సో నువ్వు చేసే జిడ్డు పనికి వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలా? రాంగ్. 2, నిన్ను వదిలించుకోవడం కుదరకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తుంది, పిల్లకి మెయింటెనెన్స్ కావాలంటది. 5,000 10,000 ఏదో ఒకటైతే కోర్టు ఆర్డర్ చేస్తారుగా. ఈ రెండింటికి తిరగడానికి అడ్వకేట్ అవ్వాలిగా, అడ్వకేట్ ఖర్చులు అవుతాయిగా. ఈ మెంటల్ టెన్షన్ ముందు ఇవి వదిలేయడం బెటర్ రా బాబు అని ఒక రియలైజేషన్ వస్తుంది. అర్థమవుతుందా? అదేదో ఇప్పుడు తెచ్చుకో. మీ ఆవిడని వదిలేయటం బెటరు. నిజంగా ఆవిడ నువ్వు కావాలి అని ఆవిడ అనుకుంటే మీకైతే డోర్ ఓపెన్ చేసి ఉన్నట్టు లెక్క. అలా మిమ్మల్ని అనుకున్న అమ్మాయి December 7th ఒక 8 మందిని తీసుకొచ్చి నిన్నైతే బయటికి తరమేదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని, ఆ 2 ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ పిల్ల పేరు మీద, నా ప్రాపర్టీ నాకు ఒకటి రిటర్న్ చేసేయని ఒక డిమాండ్ పెట్టి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ కోసం అప్లై చేయండి. వాళ్ళు మేము ఇవ్వమన్నారు అనుకోండి, లీగల్ సెల్ అథారిటీస్, మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి కోర్ట్స్లో. ఇక్కడికి పిలిస్తే రాదు మీ వైఫ్, నాకు అన్నీ తెలుసు అంటది. వాళ్ళు పిలిస్తే రావాలి, రూల్ అది. ఎందుకంటే ఆవిడ ఒక లీగల్గా ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే మీడియేషన్ సెంటర్లో మీరు ఇచ్చే కంప్లైంట్కి కౌన్సిలింగ్కి రావాల్సిందే. ఎవరన్నా హస్బెండ్స్
భార్య కాపురానికి కావాలి అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోరు కాబట్టి కౌన్సిలింగ్ కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు కానీ మ్యాక్సిమం తీసుకోరు. సో మీ ఏరియా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో లీగల్ సెల్ అథారిటీస్ కానీ మీడియేషన్ సెంటర్స్ కానీ లోక్ అదాలత్ అంటారు, అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు మీడియేషన్ కౌన్సిలింగ్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయికి లీగల్గా నోటీస్ పంపించి పిలిపిస్తారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు. నిజంగా అక్కడ మీ వైఫ్ కనుక ఓకేనండి మా ఆయన వల్ల ఇలాగా ఇంత జిడ్డు, ఇంత అనుమానం, ఇంత వ్యవహారం పట్టించుకోడు, ఆయన మారితే నాకు ఓకే అంది అనుకోండి, ఈ తప్పులు ఒప్పులు మీరు ఆల్రెడీ ధర్మప్రభువులు కదా, ఎట్లాగో ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ నాకు వద్దు అందనుకోండి, అప్పుడు ఆ 2 ప్రాపర్టీలు అడగండి. మరి పిల్లకి ఏమి ఇస్తామని అడిగితే నేనైతే 10 ఏళ్ళన్నా ఫైట్ చేస్తాను నీకోసం. ఒకవేళ నీకు మ్యూచువల్ డైవర్స్ కావాలంటే నా 2 ప్రాపర్టీలు నాకు, ఒకటి పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా, ఇంకొకటి మీకు రిలింక్విష్ చేయించుకోండి, వెనక్కి తీసుకోండి. ఇవ్వను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అందనుకోండి, మీకు ఇక్కడ ఉన్న బాధ పోవాలి కదా, కొంతకాలం ఫైటింగే చేయమని చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే సార్ చెప్పారనో రమ్య గారు చెప్పారనో నువ్వు గబుక్కుని డెసిషన్ తీసుకోవు కదా, మీ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉండొచ్చు నాకు తెలిసి, మీ పేరెంట్స్ కూడా వద్దురా బాబా పిల్ల నీకు మంచి లైఫ్ ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయిని వదిలేస్తే గట్టిగా 6 monthsలో ఫ్రీ అయిపోతావు, నువ్వు మంచోడివి అంతే, మంచోడివి అమాయకుడివి, ఆ అమ్మాయి మనకొద్దు, అంత క్యారెక్టర్లెస్ అమ్మాయి మనకొద్దు. అర్థమవుతుందా? పిల్ల విషయానికి వచ్చేసరికి ఒకవేళ ఈ అమ్మాయి ఈ ప్రాపర్టీలు ఇవ్వకపోతే ఆ 2 ప్రాపర్టీలు పిల్ల పేరు మీద పెట్టమని చెప్పి మ్యూచువల్కి వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకంటే ఆవిడ బాస్కెట్లోకి వెళ్ళిపోయి మనకి వెనక్కి రావు, ఎలాగో మనం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లే. వరస్ట్ కండిషన్లో అది కూడా ఒప్పుకోండి. ఏ కేసులు లేకుండా మ్యూచువల్ వెళ్ళిపోయి 2 ప్రాపర్టీలు పిల్ల పేరు మీద రాయించి మ్యూచువల్ తీసుకుని యువతలకు వచ్చేయండి. ఆవిడెవరో ఎలా పోతుందో మీకు అనవసరం. పిల్ల మేజర్ అయినాక అమ్మాయి ఎలా అయినా వస్తుంది. ఒకవేళ ఈ పని నేను చెయ్యను అంటే, ఆ 2 ప్రాపర్టీలు పిల్ల పేరు మీద పెట్టను అంటే కనుక మీరు లీగల్గా ఫైట్ చేయండి. కొంతకాలం అన్నా అలాంటి అమ్మాయికి బుద్ధి రావాలి కాబట్టి మీరు డైవర్స్ ఇవ్వకపోతే ఆ అమ్మాయికి ఇప్పుడే డైవర్స్ రావు. కానీ మీ పక్కకి తీసుకొచ్చి నుంచో పెట్టలేము, మీతో ఫోటోలు దింపలేము, మీ ఇద్దరిని ఒకే ఇంట్లో ఉంచలేం. పాప విషయంలో విజిటేషన్ రైట్స్కి వేసుకోండి సార్. కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్లో విడిపోయిన ఏ కేసులోనైనా కానీ సొంత తండ్రి అయినా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ తోటే వెళ్ళాలి. నా పిల్లలు నా ఇష్టం అని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వేసే ఫాల్స్ కేసులు ఉంటాయి చూసారా, పిల్లని ఎత్తుపోవడానికి వచ్చాడు, పిల్లల్ని కొట్టడానికి వచ్చాడు, మమ్మల్ని చంపడానికి వచ్చాడు అని వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం కదా, అలా ఫాల్స్ కేసులు వేసేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం తండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే ఎమోషన్గా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోయి పిల్లల్ని చూడడానికి అంటారు. ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ, అందుకని కోర్టులు రానివ్వట్ల. సో మీరు చేయాల్సిన పని మీడియేషన్ ట్రై చేయండి, ఆవిడతో సెటిల్మెంట్ ట్రై చేయండి, అవ్వకపోతే వేయాల్సిన లీగల్ కేసు వేసుకుంటూ చైల్డ్ విజిటేషన్ రైట్స్ కోసం పిటిషన్ ఫైల్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం వీక్లీ సాటర్డే సండే అడిగారంటే 15 daysకి ఒకసారన్నా పిల్లల్ని చూపించడానికి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం కాదు, కోర్టు దగ్గర కానీ ఏదైనా మాల్స్లో కానీ ఇలా ఇస్తున్నారు ఈ మధ్య పర్మిషన్స్. ఒక హాఫ్ డే పిల్లతో టైం స్పెండ్ చేశారంటే పిల్లకి తెలుస్తుంది అమ్మ క్యారెక్టర్ ఏంటి, నాన్న ఎందుకు వదిలేశాడని. అర్థమవుతుందా? బెటర్ ఆప్షన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోండి సార్. మీకు బాధ అనిపించినా కూడా ఇట్లాంటి వాళ్ళని వదులుకోవడం చాలా అవసరం మీ లైఫ్లో. మీరు మిమ్మల్ని పొందటం అమ్మాయికి అర్హతే లేదు, మీకోసం మంచి అమ్మాయి రాసే ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి, ఎందుకంటే మీకు తెలియట్లే. మేము ఇప్పుడు ఈ రోజుని మేము మాట్లాడినవి మీకు ఇంకెవరు చెప్పరు. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. ఈరోజు ఇప్పుడు విన్నది మేడం చెప్పేది, నేను చెప్పేది కష్టంగా అనిపించినా కూడా తర్వాత నువ్వు సాటిస్ఫై అవుతావు, లాంగ్ టర్మ్ సొల్యూషన్. లేదంటే జీవితాంతం ఈ టార్చర్. నాకు తెలిసి ఇప్పటివరకు ఇంత క్లియర్గా మీకు ఎవ్వరు చెప్పుండరు నరేష్ గారు. అంటే ప్లస్లు మైనస్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మీకున్న తెలివికి డెసిషన్ తీసుకుంటారని నా ఉద్దేశం, అంతే. సరేనా? అంటే నాకు ఇంతవరకు వీటి మీద అవగాహన లేదు మేడం. యాక్చువల్లీ ఏంటంటే తను ఇంట్లో నుంచి అంతమందిని తీసుకొచ్చి వెళ్ళగొట్టిన రోజు నేను ఎవరికి చెప్పకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను, సూసైడ్ చేసుకుంటానని ఆయన గడ్డి కొట్టి మందు ఉంటుంది కదా, అది కలుపుకొని. ఎవరో అమ్మాయి కోసం నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంటి? నీ తల్లిదండ్రులు ఏమైపోతారు అనుకున్నావు? నిన్ను కనీ పెంచి ఇది చేసింది నువ్వు సూసైడ్ చేసుకోవడానికా? ఒక్కసారి మీ నాన్న మొహం చూడు. ఏం పర్లేదు నాన్న, ఇక నుంచి రోజులన్నీ నీ హ్యాపీగా ఉండు, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకో, మ్యూచువల్ డైవర్స్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జీవితంలో ఆ పని మాత్రం చేయొద్దు. సూసైడ్ అనేటటువంటి పదం నీ నోట్లోంచి రాకూడదు, ఆలోచన కూడా రాకూడదు. అర్థమైందా? మీ తల్లిదండ్రులను చూసుకుంటూ హ్యాపీగా ఉండటానికి ట్రై చేయి, వాళ్ళు బాధ పెట్టొద్దు. జాగ్రత్త. ఏం పర్లేదు సార్, ఇప్పుడు సగం 50% ఎగిరిపోయింది, కొంచెం టైం ఇస్తే మంచి డెసిషన్ తీసుకుంటాడు. జాగ్రత్త చూసుకోండి.
ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి కరెక్ట్గా మాటలు చెప్పే వాళ్ళు ఉంటే ఇలాంటి పరిస్థితే రాదు. బట్ అది ఈ వేదిక నమ్ముకొని వచ్చిన అతనికి కరెక్ట్గా డెసిషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ Thank you, డాక్టర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.